నేను ఒక పార్టీ ఇండ్ల మీద జెండాలు ఎగరేస్తాం, నల్ల బట్టలు వేసుకొని తిరుగుతాము. మీరు ఇప్పుడు వేసుకున్నా వేసుకోకపోయినా భవిష్యత్తులో మీకు మిగిలేది నల్ల బట్టలు మాత్రమే. మీ ఇండ్ల మీద నల్ల జెండాలు ఎగరేసుకోవడం మిగులుతుంది. ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నము జరగదు. ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, దక్షిణ భారతదేశానికి ఈ ఫార్ములా లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుతుందా? దమ్ము ధైర్యం ఉంటే ఈ పార్టీలు సవాల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను, చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ వితండవాదంతో కాదు, వాస్తవిక దృక్పథంతో రండి. చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ అదే ఇన్ని రోజులు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? ఇన్ని రోజులు మాట్లాడింది ఒక మాట, ఈరోజు ఒక మాట. మీరు రాజకీయ దురుద్దేశంతో తీసుకొస్తున్నారు. అదే దక్షిణ భారతదేశానికి నష్టం జరగొద్దు, తెలంగాణకు నష్టం జరగొద్దు, ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగొద్దు, కర్ణాటకకు నష్టం జరగొద్దు, కేరళకు నష్టం జరగొద్దు, తమిళనాడుకు నష్టం జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ప్రజల యొక్క సెంటిమెంట్ను అర్థం చేసుకొని